బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నారని ఆప్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బుర్రా రాముగౌడ్ ఆరోపించారు. ఆప్ రాష్ట్ర కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ ఓట్లు దండుకోవడం కోసం బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరులను ఎండగట్టే సమయం ఆసన్నమైందని ఆప్ పిలుపునిచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఎలా రాజీనామా చేసి పోరాడారు, బీసీ 42% రిజర్వేషన్ల కొరకు కూడా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీలని మోసం చేసింది అనేది నిజం. కామారెడ్డి డిక్లరేషన్లో ఏ రోజైతే ప్రభుత్వాన్ని ఎక్కకముందు గద్దెనెక్కకముందు చేసిన డిక్లరేషన్ మరిచిపోయి ఇప్పుడు బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా ఉద్యమం బాట పట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ ఎత్తులేసుకొని అసెంబ్లీలో పాస్ చేసిన కేంద్ర ప్రభుత్వం చేతులు ఉందని చెప్తుంది. అటు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులేమో రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. అంటే ఈరోజు బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఢిల్లీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఈ బిల్లుని ఫుట్బాల్ ఆడుతుంది అనేది నిజం. ఆమ్ ఆద్మీ పార్టీగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎన్నికల ముందు ఈరోజు బీసీల మీద మీకేదో ప్రేమ ఉన్నట్టు కపట నాటకాలు ఆడుతున్నారు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. మళ్ళీ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తామని వెళ్తున్నారు. మీరిద్దరు ఒకటే అయినప్పుడు ఈరోజు బీజేపీ కాంగ్రెస్కు తెలుసు ఈ బీసీ బిల్లు అమలు కాదని, బీజేపీకి తెలుసు మేము దీన్ని అమలు చేయడానికి కష్టాలు ఉంటాయని. కానీ వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బీసీ బిడ్డలని ఈరోజు మభ్యపెడుతున్నారు. తప్పకుండా ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీ ఏదైతే ప్రామిస్ ఉందో 42% రిజర్వేషన్ పెట్టిన తర్వాతనే, ఆ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్. అలాగే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు తెలంగాణ సాధించుకోవడానికి అందరూ మినిస్టర్ల నుంచి మొదలు పెడితే ఎంపీలు అందరూ కూడా, కేంద్ర మంత్రులు అందరూ కూడా రాజీనామా చేయడానికి ఆ రోజు ముందుకు వచ్చిర్రు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకున్నారు. ఇప్పుడు కూడా బీసీ బిడ్డలందరూ కూడా అటు బీజేపీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్లో కావచ్చు, మీరందరూ కూడా రాజీనామా చేస్తేనే ఈ బీసీ బిల్లు తప్పకుండా అమలవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే రాజీనామా చేస్తే ఎత్తుల పెట్టుకొని గెలిపించిరో, ఈసారి కూడా బీసీ నాయకులు, బీసీ సంఘాలన్నీ కూడా మీ పార్టీ ఏ పార్టీ నుంచి గెలిచిన నాయకులు రాజీనామా చేసిరో ఆ పార్టీ నాయకులను మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, బీసీ నాయకులు మిమ్మల్ని నెత్తులెక్కించుకొని మళ్ళీ గెలిపిస్తారు. లేకపోయింటే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తున్న ఈ యొక్క కపట నాటకంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ బిడ్డలందరూ కూడా ఇప్పుడు మేల్కొని ఉన్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. తప్పకుండా మీరు కనుక ఈ బీసీ బిల్లును తీసుకురాకపోతే కాంగ్రెస్ని, బీజేపీని తెలంగాణలో తప్పకుండా రానున్న ఎలక్షన్లో ప్రజలు, బీసీ నాయకులు, బీసీ బిడ్డలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారని ఒక బీసీ బిడ్డగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా ఈరోజు 2 పార్టీలకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరిస్తుంది. మీరు ఇచ్చిన ప్రామిస్ను నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోనప్పుడు ప్రజాక్షేత్రంలో బీసీ సంఘాలతో పాటు బీసీ నాయకులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది.